కోవూరు మండల పోతిరెడ్డిపాలెం పంచాయతీ చంద్రశేఖరపురం గిరిజన కాలనీ నందు మాజీ నెల్లూరు నగర మేయర్ శ్రవంతి కరపత్రాలు పంపిణీ చేసి తనకు జరిగిన అన్యాయాన్ని గిరిజన ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎస్టీ గిరిజన సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం కలిగిన నియోజకవర్గం కోవూరని మాజీ మేయర్ పోట్లూరు శ్రవంతి పేర్కొన్నారు. ఇక్కడి ఎస్టీ సామాజిక వర్గం ఓట్లతోనే ఎంపీ, ఎమ్మెల్యే పదవులు పొందిన వేమిరెడ్డి దంపతులు అదే సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఎస్టీ కేటగిరీకి కేటాయించిన మేయర్ పదవిని నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఈ కోవూరు నియోజకవర్గంలో ఎస్టీలు ఎక్కువ, నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఎక్కువ. గిరిజనుల ఓట్లతోటి ఆయన ఎంపీగా గెలిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈడ గిరిజనుల ఓట్లతోటి ప్రశాంతి రెడ్డి గారు శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ ఎస్టీలకు వస్తే వచ్చినటువంటి ఓట్ నుంచి కూడా మీకు ముట్టికాయలు పడడం జరిగింది. ఇది నిజమా కాదా అని మీ మనస్సాక్షినే ఒకసారి ప్రశ్నించుకోమని నేను ప్రశాంతి రెడ్డి గారిని అడుగుతున్నాను. గిరిజనులంటే ఓట్లు వేయడానికే కాదు, వాళ్ళకి వచ్చినటువంటి పదవుల్ని కూడా ఇవ్వాలి అని మీరు ఒకసారి ఆలోచించుకొని వెంటనే ఎలక్షన్ కమిషన్ నుంచి మేయర్ పదవికి నోటిఫికేషన్ రావాలి. రాకపోతే ఇదే కోవూరు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి నేను తిరగడానికి వచ్చినటువంటి నియోజకవర్గంలో నాయకులను కూడా మీరు కాల్ చేసి బెదిరించడం జరుగుతుంది. ఇదే కోవూరు నియోజకవర్గంలోనే నేను రేపటి నుంచి ఇక్కడే తిరగాలని కూడా ఈ క్షణం నేను అనుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే తిరుగుతాను. తిరిగి గిరిజనులకు చేస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క గిరిజనులకి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియచేస్తున్నాను. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న శ్రవంతి గారికి మేము అండగా నిలుస్తాము. అలాగే ఈ గిరిజన హక్కుల కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాము. ఇది మేము ఇట్లా జరగడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము.